జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 824వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు భద్రోదార విలోకన. ఓం భద్రోదార విలోకనాయై నమః. మంగళకరమైన ఉదారపూరితమైనటువంటి చూపులు కలిగినటువంటి తల్లి. అమ్మవారి చూపులో ప్రేమ, ఔదార్యము, భద్రము అంటే మంగళకరము ఇవన్నీ కూడా తాండవిస్తుంటాయి. కొందరు చూపుల్లోనే ఒక రకమైనటువంటి క్రౌర్యం ఉంటుంది. మరి చూపులు చూస్తేనే అసలు మామూలుగా చూస్తేనే దిష్టి తగులుతుంది. వాళ్ళ మనసంతా ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. అలాంటి క్రౌర్యాదులు ఏదీ లేని సుప్రసన్నమైనటువంటి చూపులు కలిగినటువంటి తల్లి. ఆ తల్లి యొక్క లేక మహాత్ముల యొక్క చల్లని చూపు ఒక్కసారి మన మీద పడితే చాలండి. అసలు మనల్ని ఈ జీవితంలో ఎవ్వరు ఏమీ చేయలేరన్నమాట. ఎన్ని రకాల కుదృష్టులు పడ్డా, ఎన్ని రకాల దిష్టి దోషాలు పడ్డా, ఎన్ని రకాలైనటువంటి చెడు తలపులతో క్రూరమైన చూపులు కలిగినా మనకి ఏమీ కాదు. ఒక్క అమ్మవారి యొక్క భద్రమైనటువంటి ఆలోకనం అంటే చూపు మన మీద పడితే. అదే కదా శ్రీ పరాశర భట్టర్ స్వామివారు కూడా యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే అంటారు. అలాగా ఒక పెద్ద సముద్రపు అలలు, సముద్రంలో పెద్ద పెద్ద అలలు వస్తుంటే ఒక్క చిన్న తుంపర మన మీద పడితే ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ అమ్మవారిది అంత పెద్ద కరుణా ప్రవాహంలో అంత చిన్న తుంపర మన మీద పడితే చాలంట వాడు పెద్ద చక్రవర్తి అయిపోతాడట. ఆడి యొక్క చూపుల మహిమాది. అమ్మా, మా అందరిపైన అటువంటి చూపులు ప్రసరించు అని అమ్మని ప్రార్థిద్దాం. నామాన్ని 11 సార్లు పలుకుదాం. ఓం భద్రోదార విలోకనాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ.